ఏం తప్పు చేశాడు అంబటన్నావు కదా, ఆడు కుక్క కన్నా దారుణంగా జనాలు రెచ్చగొట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఇప్పుడు అంబటి రాంబాబు చేసిన తప్పేంటి అని అడిగాడు. అంబటి రాంబాబు చేసిన తప్పేమిటి అని అడుగుతా ఉన్నా. అంబటి రాంబాబు చేసిన తప్పేంటంటే జగనన్న, మీరు నెయ్యి కల్తీ చేసి 250 కోట్లు దొబ్బేశారని సిబిఐ ఆల్రెడీ ఛార్జ్ షీట్ వేసింది నెల్లూరు కోర్టులో. CBI-led special investigation team has filed involving transactions worth about 250 crores. అయితే ఈ అంబటి రాంబాబు ఏం చేస్తున్నాడంటే, నేను వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి శుద్ధి చేసేస్తాను, లేకపోతే ఇంకోటి ఏదో చేస్తానని ఒక అవతారం ఎత్తాడు. అక్కడ కొద్దిమంది అవును కల్తీలో మహాపచారం జరిగిందని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టారు అన్ని నిజాలతో. పెడితే నేను ఆ ఫ్లెక్స్ చింపేస్తాను, దాని సంగతి ఏడో చూస్తానని జనాల్ని రెచ్చగొట్టి నేనే వచ్చి చించేస్తా, దీనిలో ఏ విధమైన సందేహం లేదు. రోడ్డు మీదకు ఆంబోతులకు వచ్చేసాడు. వాళ్ళు ఏదో నిరసన తెలియజేస్తా ఉంటే కొట్టమని చూస్తారు కారు ఆపేసి. ఎక్కడో పోలీసులు ఉన్నారు, ఎక్కడో జనం ఉన్నారు, ఇతను మాత్రం జనం మధ్యలోకి వెళ్ళిపోయి కొట్టమని చూద్దాం వాళ్ళ సంగతి అంటే రెచ్చగొడుతున్నాడు. అది మీరిచ్చిన డైరెక్షనే కదా. అంబటి రాంబాబు నువ్వు వెళ్ళి ఆంబోతులాగా అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టే ఈ టాపిక్ డైవర్ట్ చేయని మీరే చెప్తే వచ్చాడు, రెచ్చగొడుతున్నాడు. అంటే ఇది ఒక తప్పు. జగనన్న నీకే చెప్తున్నాను, ఏం తప్పు చేశాడని ఏమి తెలియనట్టు అడుగుతున్నావు కదా, ఇంకో తప్పు అతను ఏం చేశాడు చెప్తాను రా. బయటకు వచ్చి అక్కడ సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారిని, అక్కడ ఎవరెవరు ఉన్నారు జనం, అయితే ఇటు రెచ్చగొట్టాడు. రండిరా నా కొడకలా రండిరా గొడవకు అన్నాడు. ఎవరు రావట్లేదు, పోలీసులు అడ్డేసుకుంటున్నారు. అందుకని వాళ్ళు ఇంకా రెచ్చగొట్టాలంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టాలి. అందుకని కారులో ఉన్నవాడు బయటకు వచ్చి, మరి ఏం పని ఉంది అడికి, ఏం పని ఉందిరా, బయటకు వచ్చి కెమెరాలు ఉన్నాయని తెలుసు, మైకులు ఉన్నాయని తెలుసు, మీడియా వాళ్ళు ఉన్నారని తెలుసు, అందరిలో పబ్లిక్ గా కావాలని రెచ్చగొట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టాడు. ఏమంటే ఆ తర్వాత వీడి ఇంటికి వచ్చేసాడు. ఆల్రెడీ కోపంలో ఉన్నారు జనం. కోపంలో జనం ఉన్నప్పుడు ఎక్కడున్నాడు అంబటోడు ఇలా లకారంతో మీడియా ముందు తిట్టాడు చంద్రబాబు నాయుడు గారిని అని అందరూ కోపంగా ఉన్నప్పుడు, ఈ నిజంగా గొడవకి వెళ్ళినాడు కాకపోతే ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడో చోట జనాల ఆగ్రహం తగ్గేదాకా ఉండాలి. మళ్ళీ ఇంటికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఈడేమన్నాడు, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సిందే అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. ఎందుకండి ఇంత రెచ్చగొట్టడం ఎందుకు? జగన్ రెడ్డి నీకే చెప్తున్నాను, ఏం తప్పు చేశాడు అంబటన్నావు కదా, ఆడు కుక్క కన్నా దారుణంగా జనాలు రెచ్చగొట్టాడు. ఎంత రెచ్చగొట్టకూడదో అంత రెచ్చగొట్టాడు. ఇంటికి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టాడు. అడిగి ఏం పని ఉంది? ప్లాన్డ్ గా జరుగుతుంది కదండి ఇదంతా, జగన్ ప్లాన్ కదా. జగన్ ఇదంతా ప్లాన్ చేసి అతనికి ఇచ్చి ఇప్పుడు జరిగిన తర్వాత అంబటన్నా నేను ఖచ్చితంగా నీతో ఇలా మురిగింతున్నాను కదా, నేను బొక్కలు వేసేస్తారు, నేను వచ్చి ఇలా ప్రెస్ మీట్ పెడతాను. ఇదంతా స్క్రిప్ట్, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. ఏమీ తెలియనట్టు జగన్ గారు వచ్చి ఏం తప్పు చేశాడు మా అంబటన్నా, అమ్మ ఈ యాక్టింగ్ కి ఆస్కార్ ఎందుకు పని చేస్తుందన్నా జగన్ నీ దగ్గర. ఖచ్చితంగా నువ్వు సినిమాల్లో ఉంటే భారతదేశానికి ఖచ్చితంగా మొట్టమొదటి ఆస్కార్ అవార్డు నువ్వు తీసుకొస్తావు బెస్ట్ యాక్టింగ్ లో.